ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మన వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, ప్రభా మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. ప్రభా మరి ప్రతి ఒక్కరూ కూడా సత్క్రియలను చేయుట ఏ విధంగా నేర్చుకోవాలో మాకు ఈరోజు తేటగా బోధించమని బతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, దేవాతి దేవుడు మరి మానవుల్ని పుట్టించింది మొదలుకొని ఆయన ఫలభరితంగా జీవించాలని ఆశపడ్డాడు. అందుకే ఆనాడు ఆదాము అవ్వను చేసినప్పుడు కూడా వారికి సమస్తము సమకూర్చి మరి వారిని ఆనందించమని సెలవిచ్చాడు. మరి ఫలించి అభివృద్ధి పొందమని మరి దీవించాడు. చూడండి, వారికి ఏమాత్రము ప్రయాసము లేకుండానే వారి ప్రతి అవసరత తీర్చబడులాగును వారిని ఆశీర్వదించాడు. కానీ మరి వారును నిష్ఫలులు కాకుండా అంటే మరి క్రీస్తును అంగీకరించిన నువ్వు, నేను, మరి ఈ లోకంలో ఉన్న అందరూ కూడా మరి క్రీస్తు నిమిత్తం మనము నిష్ఫలులం కావద్దు. మరి ఒక చెట్టుకి మనం పెంచుకుంటున్నప్పుడు ఆ చెట్టుకు నీరు, గాలి, ఎండ సమస్తము సమకూడినప్పుడు మరి అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనం చూస్తాము. అయితే చూడండి, అది పెరుగుతున్నప్పుడు పెరిగి పెద్దదై ఒక పువ్వో పండో కాయ ఇచ్చినప్పుడు మనం సంతోషంగా ఉంటున్నాం. అంటే ఆ చెట్టు ఫలించినట్టు. నిష్ఫలులు అంటే మరి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనము, ఆయన పునరుద్ధానాన్ని నమ్ముతున్న మనము, ఆ పునరుద్ధాన శక్తితో మరి ఆయన మనకు అందించిన ప్రతి ఫలము కూడా మనము మరి ఎప్పుడైతే పాపిగా ఉన్న మనల్ని ప్రభు రక్షించుకొని మరి సంపూర్ణులుగా బాప్తిసం ద్వారా తీర్చిదిద్ది రక్షణ కొనసాగుతున్న మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధులుగా తీసుకొచ్చిన దేవుడు మరి మనలందరి నుంచి కూడా మరి చక్కటి ఫలాలను ఆశిస్తున్నాడు. ఏ రకంగా అయితే లోకరీత్యమైన తండ్రులు పెంచిన పిల్లలు మరి మంచి అలవాట్లు, మంచి మార్గంలో నడవాలని ఆశపడుతూ ఉంటారో అదేవిధంగా మరి ఈ తండ్రి పిల్లలు కూడా, ఈ పరలోకపు తండ్రి పిల్లలు కూడా మంచి ఫలాలు ఫలించాలి అని ఆ తండ్రి తనకున్న ఆసక్తిని పౌలు భక్తు ద్వారా ఇక్కడ తీతుకు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుట నేర్చుకొనవలను అంటున్నాడు. చూడండి, మనకు ఒక అవసరం వచ్చింది, మరి డబ్బులో కావచ్చు, ఇంకేదో కావచ్చు. మరి అలా అవసరం పడినప్పుడు మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, దానిని సమయోచితమైన సహాయం అంటాం. అంటే ఏంటంటే పౌలు ఇక్కడ చెప్పేది ఏంటంటే, దేవుని ప్రజలు మంచి పనుల పట్ల ఉత్సాహంగా ఉండడం గురించి మరి దర్శనం ద్వారా మరి తెలుసుకోవాలి అని మాట్లాడుతున్నాడు. చూడండి, వారు తమ ఉద్యోగ స్థలంలో కావచ్చు, లేకపోతే మరి ఇంకెక్కడైనా కావచ్చు, మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ వాళ్ళ హృదయంలో మంచి పనులకు అంకితం చేయబడాలి అని సూచిస్తుంది. మంచి పనులు అంటే తనను తాను లేదా మరెవరినైనా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా చేసే పని అని అర్థం. మంచి పనులు దేవుడు ప్రపంచాన్ని సృష్టించడంలో చూసిన ఉద్దేశాలను నెరవేరుస్తున్నాయి. అవి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా చేస్తాయి. అవి ప్రపంచ విచ్ఛిన్నతను విమోచించడానికి మరియు ప్రజలను ఒకరితో ఒకరు మరియు దేవునితో సమాధానపరచడానికి సహాయపడతాయి. చూడండి, నీలో సత్క్రియలు చేయబడిన క్రియ ఉన్నట్టయితే కొర్నేలు కుటుంబంలో చూసాం మనము. దేవుడు మరి ఎప్పుడైతే దేవదూత వారిని దర్శించి అంటున్న మాట ఏంటంటే, కొర్నేలు, నువ్వు చేసిన ప్రార్థనలు నా సన్నిధికి వినబడ్డాయి. అదేవిధంగా మీరు చేసిన ప్రార్థనలో పాటు
నువ్వు చేసిన ప్రతి ధర్మకార్యము కూడా క్రీస్తు ఎరిగి ఉన్నాడు, ఆయన సన్నిధికి వినబడ్డాయి అని మాట్లాడుతుంది. అంటే మన సత్క్రియలు చేయడం అనేది ఎంతో ముఖ్యమండి. అవి ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా చేస్తాయి. ఈ రకమైన పని పట్ల మరి భక్తి గల క్రైస్తవ సభ్యుడు ఎవడైతే జీవిస్తూ ఉంటాడో, మరి లేకపోతే మరి చాలామంది మనం చూసినప్పుడు కొందరు మంచి పేరు కోసమో, కొందరు డబ్బు కోసమో, ఇంకా వివిధ వాటి కోసము మంచి పనులు చేస్తూ ఉంటారు. మరి క్రైస్తవులు మంచి పనుల పట్ల దైవిక అభిరుచిని ఎరిగి, అరే నేను ఈ పని చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు, ఈ మంచి పని నేను ఈ విధంగా వీరికి సహాయం చేస్తే ఆయన తృప్తి చెందుతాడు. మరి ఉపవాసానికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటండి? మరి నిజమైన ఉపవాసం ఏంటంటే అవసరంలో ఉన్న వారిని ఆదుకోవటం, మరి అనాథులైన వారిని చేరదీయడమే కదా. మరి అటువంటి సత్క్రియలు దేవుడు ఈరోజు నీలో నాలో చూడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనం చేసిన నీతిమంతుల క్రియల వల్ల కాదు, కానీ మరి ఆయన కనికరం చొప్పునే మనం రక్షించబడ్డామని మనం గుర్తు చేస్తూ, మరి ఆ కనికరానికి మనం చూపించే విధేయత, లోబడే తత్వం ఏంటంటే అది మనము ఆయన రూపంలో ప్రతిస్పందించడమే. ఆయన మనం మీద చూపిన మరి ఆ కృపను బట్టి మరి తీతుకు రాసిన లేఖలో స్పష్టంగా దేవుని కృప మన పాపాలను క్షమించడమే కాకుండా మరి దుష్టత్వాన్ని, లోక సంబంధమైన కోరికల నుంచి కూడా మనకు ఏం దయచేస్తుందంటే స్వీయ నియంత్రణను దయచేస్తుంది. నీతి మరకు దైవిక జీవితాలను గడపడానికి మనకు శిక్షణ ఇస్తుందని గ్రహించుకోవాలి. మరి అట్టి గొప్ప శిక్షణలో మనమందరం కూడా మంచి పనుల పట్ల ఆసక్తి గల మరి దేవుని యొక్క ప్రజలుగా మారాలని మరి పౌలు భక్తుడు ఇక్కడ తీతుకు రాస్తూ సూచిస్తున్న విషయాలు అయినా, మరి దేవుని సృష్టిలో మరి మంచి పనులు మరి ఎంత మరి ప్రజలకు సేవ చేస్తాయని, కానీ ఆ విధంగా మరి ప్రభు యొక్క పునరుద్ధానానికి మరియు లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా మనలో పునరుద్ధానానికి మరి దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని మన జీవితంలో తెరుస్తాడన్నదే ముఖ్యాంశంగా మనం చూస్తున్నాము. ఈరోజు నిజంగా ఇప్పటివరకు నువ్వు మంచి పని చేయనట్టయితే, అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయము మరి నీ దగ్గరకి కావాలి అని ఎవరైనా వచ్చినట్టయితే మరి ఏమాత్రమూ లేకుండా వారికి మరి నీ దైవిక ప్రవర్తనను చూపిస్తూ, క్రైస్తవుల దైవిక ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మాట్లాడుకునే విధంగా నీలో మంచిత పనులు ఉండాలని, మరి దేవుడు ఏ విధంగా ఈ లోకానికి సమస్తానికి సహాయం చేశాడో అదేవిధంగా నీ స్వభావం కూడా మరి లోకంలో స్థిరపరచబడాలని ఆయన మరి ప్రయాసపడి ఈరోజు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి దేవాతి దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యుడగు తండ్రి, ఈ సత్క్రియలు మాలో నిలిచి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.